అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పెన్షన్దారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎస్ పింఛన్దారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ పెన్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరించనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల 68 లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం పెన్షన్ పంపిణీ వ్యవస్థలో డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. దీంతో పింఛన్ ప్రారంభ సమయంలో పింఛన్దారులు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ విధానం వల్ల బ్రాంచ్ని సందర్శించాల్సిన అవసరం తప్పింది. అంతేకాదు, పింఛన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం ఖాతాలో జమ అవుతుంది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ వల్ల పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతానికి మారినా ఇబ్బంది ఉండదు. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను బదిలీ చేయాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ తెలిపింది. ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచి అయినా పింఛన్ పొందే వీలుంటుందని తెలిపింది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత సొంత ప్రాంతాలకు తరలి వెళ్లే వారికి సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. తొలుత అక్టోబర్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. నవంబర్లో 2వ దశ పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.